స్థానిక సంస్థల ఎన్నికల్లో సరే రిజల్ట్ రివర్స్ వస్తుందా లేదా అంటే మీరు అన్నట్టుగా ఒకవేళ అలా వచ్చినా మళ్ళీ అధికార పార్టీలోకే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ. మళ్ళీ మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ మళ్ళీ మారుతుంది కదా, మళ్ళీ బీఫారాలు కాబట్టి కొంత తేడా ఉంటుంది. బీఫారాలతో వచ్చే పోటీల్లో ఇదివరకులాగా దాని ఏమంటారు యాంటీ డిఫెక్షన్ అనేది అంత ఈజీగా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చర్చ, నోటీసులు, స్పీకరు, సుప్రీంకోర్టు ముట్టికాయలు, టైం లిమిట్, స్పీకర్ కూడా పెట్టడం, ఇవన్నీ చూస్తే ఆ పోయిన 10 పోయారు తప్ప కొత్త వాళ్ళు ఎవరు పోలే. ఆ పోయిన వాళ్ళు కూడా ఇద్దరేమో వాళ్ళు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి డిస్క్వాలిఫికేషన్ ఫేస్ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అసలు మేము పార్టీయే మారలేదు అంటున్నారు. ఈ వీళ్ళేమో మొత్తుకుంటున్నారు పార్టీ వాళ్ళు మా పార్టీలో లేరని, వాళ్ళేమో మేము మారలేదంటున్నారు. సీఎం ఏమో కండువాని కప్పింది జాతీయ జెండా అంటున్నాడు. ఆ రకంగా వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ 8 మంది తప్పించుకోవచ్చు, మిగిలిన ఇద్దరు మాత్రం తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో రేపొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీలు కూడా వాళ్ళు బీఫారాలతో గెలిచిన తర్వాత వేరే పార్టీ పోవడం అనేది అంత ఈజీ కాదు ఇప్పుడున్న యాంటీ డిఫెక్షన్ అట్మాస్ఫియర్ని బట్టి. సో ఒకవేళ పార్టీ పరంగా ఎన్నికలైతే అప్పుడు ఈక్వేషన్స్ మారుతాయి. మనం అనుకున్న సేమ్ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సీక్వెన్స్ కాకుండా తారుమారే అవకాశం ఉంటుంది అక్కడ. ఓకే, కానీ సార్ ఇక్కడ మరి ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కూడా ఆల్రెడీ పెట్టింది అంటే మీరు వేసిన పిటిషన్లు అన్నీ కూడా ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి చల్లమని రేపు ఇచ్చింది. సో అంటే వీళ్ళ ప్రయత్నం అంతా వృధా అయిపోయినట్టుగా వేస్ట్ అయినట్టే. యాక్చువల్లీ మొన్న స్టే ఇవ్వడమే ఆశ్చర్యం. అదే మొన్న ఫస్ట్ టైం నోటిఫికేషన్ రిలీజ్ అయింది, అయినా సరే కోర్టు దాన్ని స్టే చేస్తూ విచారణకు స్వీకరించింది, వాయిదా వేసింది 3 వారాలు. అదే ఆశ్చర్యం అసలు. జనరల్గా అది కూడా నేను కోర్టు ఇంటర్ఫేర్ అవుతుంది అనుకోలే. ఆ మాత్రం ఇంటర్ఫేర్ అయ్యి తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీ ఎన్నికలు మీరు పాత పద్ధతిలో చేసుకుని మాకేం ఇబ్బంది లేదంటే ఇప్పుడు వాళ్ళు పాత పద్ధతిని ఎంచుకున్నారు కాబట్టి కోర్టు గో హెడ్ అన్నది. ఇప్పుడైతే అసలు ఇంటర్ఫేర్ కావడానికి ఆల్రెడీ డిలేడ్ 2 times నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి కోర్టు సహజంగా నేను ఇంటర్ఫేర్ కాను అనే మాట అన్నది. అది నిజం కూడా లాజికల్ కరెక్ట్ కూడా. ఎంత ఒకసారి నోటిఫికేషన్ వచ్చి మొత్తం గీరపోయినాక మెషినరీ అంతా మీరు రాష్ట్రం అంతా ఆతృతతో ఎదురు చూస్తున్న సందర్భం లోపల పొలిటికల్ అట్మాస్ఫియర్ అంతా బిల్డ్ అయింది. ఇప్పుడు మళ్ళీ మీరు వాయిదాలు స్టేలు అంటే అది కొద్దిగా ఇబ్బందికరమైన సమస్య. కాబట్టి సహజంగా కోర్టు అంటే యాజ్ పర్ కన్వెన్షన్ వీ డోంట్ వాంట్ ఇంటర్ఫియర్ అనే మాట అన్నది అది కరెక్ట్. వీళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ కూడా దండగే. 2 వారాల తర్వాత 3 వారాల తర్వాత పోస్ట్ అయినా కూడా కేసు అప్పటికి ఎలక్షన్ అయిపోతుంది. మనకి ఎప్పుడు 14, 11, 14, 17 కదా, కొంత తేడా ఉన్నట్టుంది. అది ఈవెన్ 17% కూడా వాళ్ళన్న ప్రకారం లేదని, కొన్ని చోట్ల అసలు ఎస్టీలే లేకుండా ఎస్టీ రిజర్వ్డ్ అని ఒక ఎస్టీ లేట, అదేమో రిజర్వ్డ్ ఎస్టీ. ఎట్లా కొంత అంటే ఎక్కడో చిన్న చిన్న ఉన్నట్టున్నాయి. అది వాటి సరి చేసుకోవాలి. ఏదైనా మాత్రం అవి పెద్దగా ఎంటైర్ పొలిటికల్ ప్రాసెస్ని ఆపేంత కారణాలని అనుకో. ఓకే, సో స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే అధికార పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఉంటుంది. మనం ఏమనుకున్నా మనకి నచ్చినా నచ్చకపోయినా అధికార పార్టీ వైపు ఎందుకంటే సహజంగా మొగ్గు ఉంటుంది. వాళ్ళు అధికారంలో ఉన్నారు, ఇంకా 3 ఏళ్ళు ఉంటారు, ఫండ్స్ రావాలి, పనులు కావాలి. ఏదైనా స్థానిక సంస్థలు మనం చూసాం కదా, సర్పంచులు వీళ్ళంతా కూడా పాపం గత ప్రభుత్వంలో కూడా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వర్క్స్ చేసి బిల్లు రాక ఆఖరికి జింద్రా పార్క్ దగ్గర ధర్నాలు చేసి ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు. సో అది ఒక ప్రిస్టేజ్ కింద తీసుకుంటారు పాపం గెలిచిన తర్వాత. కాబట్టి అధికార పార్టీలో ఉంటే కాస్త మెరుగు బిల్లులను వస్తాయనేటువంటి ఆలోచన సహజంగా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి అది మనం తప్పట్లేదు మనం. ఓకే.